ఈ వారం కథ శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి ప్రకృతి న్యాయం. మనిషిలో ఎంత స్వార్థం, ఎంతటి కర్కసత్వం. తనకి కష్టమొస్తే దీనంగా చూస్తాడు, అది తీరాక క్రూరంగా మారిపోతాడు. కానీ అంతా అనుకున్నట్లే నడిస్తే ఎలా? శ్రీధర్కి అదే జరిగింది. అప్పుడు పొద్దు పడమటి వైపు నడుస్తోంది. సీతక్క బిడ్డకు పాలిచ్చి రేకుల చూరుకి కట్టిన చీర ఉయ్యాల్లో పడుకోబెట్టింది. చీర అప్పటికే చిల్లులు పడింది. ఎక్కడ చిరిగిపోతుందోనని మెల్లగా ఊపుతూ పైడయ్య వస్తాడని ఎదురు చూస్తోంది. పైడయ్య కూలీల మేస్త్రి. అతనొస్తే ఏవైనా డబ్బులిస్తాడని, సూరిబాబు గురించి చెబుతాడని ఆమె ఆశ. సూరిబాబు సీతక్క పెనిమిటి. తల్లికి సుస్థి చేస్తుందని పల్లెకు పోయి 10 రోజులైంది. సీతక్కకు అత్త అయినవాడు ఎలా ఉన్నారోనన్న ఆందోళన ఒకవైపు, ఆకలి భయం మరోవైపు. ఆ ఊరు 100 మైళ్ళ దూరం. కరోనా మహమ్మారి వల్ల రాకపోకల్ని ప్రభుత్వం ఆపేసింది. సూరిబాబు స్వగ్రామంలోనే చిక్కుకుపోయాడు. ఉన్న ఊళ్ళో బతుకు తెరువు కరువై చంటిబిడ్డ తల్లి సీతక్కతో సహా సూరిబాబు పొట్ట చేత పట్టుకుని పట్నం వచ్చాడు. కోవిడ్ వల్ల దేశం లాక్డౌన్లోకి వెళ్ళిపోయింది. పట్నంలో ఎక్కడి పనులక్కడ నిలిచిపోయాయి. సీతక్కకు 1 వారం రోజులుగా కూలి పని లేదు, తినడానికి తిండి లేదు. పట్నం వచ్చేటప్పుడు ఆమె తల్లి చిన్న అటుకుల మూట ఇచ్చింది. అవే కాస్త బెల్లం వేసుకుని తింటూ చంటిబిడ్డకు పాల కొరత లేకుండా చూసుకుంటోంది. ఆ అటుకులు కూడా నిండుకున్నాయి. వాకిలి దగ్గర అలికిడైతే ఉలికిపాటుగా చూసింది. పైడయ్య కంగారుగా వచ్చాడు. "నువ్వింకా తీరిగ్గా కూర్చున్నావా? కరోనా అంటురోగమట, అది తగులుకుని జనాలు చచ్చిపోతున్నారని పట్నమంతా ఒకటే గగ్గోలు. ఎవరిని రోడ్డు మీదకి రానీయడం లేదు. కనిపిస్తే పోలీసులు కొడుతున్నారు. మనకు కూలీ దొరికే దారి లేదు. అందుకే మన జట్టంతా ఊరికి పోదామని బయలుదేరినాం." పైడయ్య మాటలకు సీతక్క గుబులు పడిపోయింది. "ఏందన్నా చెబుతున్నావు? బస్సులు లేవు, రైలు లేవు, ఎలా పోయేది? నడిచే, పొద్దుగుంకితే చల్లబడుతుంది. బయలెళ్ళితే తెల్లారేసరికి ఊరికి పోవచ్చు." పైడయ్య మాటకు సీతక్క దీనంగా ఉయ్యాల వైపు చూసింది. నెలల బిడ్డతో నడిచెల్లడమెలా ఆందోళనతో ఆమె కళ్ళు తడిశాయి. పైడయ్యకు బాధ కలిగింది. కానీ అతను చేయగలిగింది ఏమీ లేదు. కాలు బయటకు పెడితే పోలీసులు కొడుతున్నారు. కూలీకి దారి లేదు. ప్రభుత్వమైనా కనీసం తిండి గింజలు ఇస్తుందనుకుంటే తెల్ల కార్డు అడుగుతున్నారు. తెల్లబోయి చూడడం తప్ప ఏమీ చేయలేని కూలి బతుకులు అనుకుని నిట్టూర్చాడు. "సీతక్క, ఇంతకన్నా చేసేదేమీ లేదు. బయట ఎవరూ ఎవరినీ దగ్గరికి రానివ్వటం లేదు. మూతికి ముసుగులేసుకోమంటున్నారు. మాస్కులట, మనకెవరిస్తారు? ప్రభుత్వమేమో తెల్ల కార్డులు అడుగుతోంది." "అన్నా, తెలవకడుగుతా మనం ఆకలి సావులు సత్తుంటే ఈ తెల్ల కార్డులు ఎందుకట?" "పిచ్చి సీతక్క, తెల్ల కార్డులే కదా రాజకీయ నాయకుల ఓట్లు. మనం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చినాం. ఇక్కడ మనకు ఓట్లు లేవు." అడిగిందే గాని పైడయ్య చెప్పేది సీతక్క తలకెక్కించుకునే స్థితిలో లేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకవైపు తీవ్రమైన ఆకలి. చంటిబిడ్డతో ఎలా వెళ్లాలో ఆమెకు తోచడం లేదు. "సీతక్క, మనం జట్టుగా వెళ్తే పోలీసులు పోనీరు. ఇడిపోయి అందరం పోతున్నాం. నువ్వు బయలెళ్ళి వెనకరా" అన్నాడు. "అన్నా" ఆందోళనగా పిలిచింది. పైడయ్య బయలుదేరబోతూ ఆగాడు. ఆమె తటపటాయిస్తుంటే విషయం అర్థమై జేబులో మడిచిపెట్టిన 20 రూపాయల నోటు తీసి ఆమె చేతిలో పెట్టాడు. "ఇదే కడకు మిగిలింది, బిడ్డ జాగ్రత్త" అని చెప్పి వెళ్ళిపోయాడు. సీతక్క భారంగా లేచి బిడ్డనెత్తుకుని ఉయ్యాల విప్పింది. అది నలువైపులా అద్దాలు బిగించిన 3 అంతస్తుల ఆధునిక వసతులున్న బంగళా. తెల్లవారుతుందనగా మేడ మీద పడగ్గదిలో మొబైల్ 2 మార్లు మోగి ఆగింది. పడక మీదున్న శ్రీధర్ విసుగ్గా ఫోన్ తీసి చూశాడు.
ఫోన్ చేస్తున్నది అతడి చెల్లెలు రమణి. ఇంత ఉదయాన్నే ఎందుకు చేసింది? తనకి కలిసొచ్చే కార్యం ఉంటే గాని పలకరించదే అనుకున్నాడు. కానీ కరోనా గుర్తుకొచ్చి కంగారు పడ్డాడు. చెల్లెలికి తిరిగి ఫోన్ చేశాడు. అవతల రమణి వెంటనే లిఫ్ట్ చేసింది. ఒరే అన్నయ్య, నాన్న ఆరోగ్యం ఏం బాలేదు, అందుకే నిన్న మన ఊరొచ్చాను అంది. తండ్రి వయసు పైబడుతోంది. తరచూ నలత పడుతున్నాడు. చెల్లెలు తనను రమ్మని చెబుతోందని అనుకున్నాడు. అలాగా, లాక్డౌన్ వల్ల ఇక్కడ కర్ఫ్యూ ఉంది, నేను రాలేను. తమ్ముడు మురళి ఉన్నాడుగా అన్నాడు. మురళి అతని సవతి తల్లి కొడుకు. తమ చిన్నతనంలోనే తల్లి చనిపోతే తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. లేదు లేదు, నువ్వు రావాలన్నయ్యా. ఇక్కడ వీలునామా, ఆస్తి పంపకాలంటూ అమ్మ నాన్నను పోరుతోంది. నీకు తెలుసుగా, నాన్నకు మనకన్నా మురళి మీదే ప్రేమ. నువ్విప్పుడు రాకపోతే మనకు అన్యాయం జరిగిపోతుంది. ఎలాగోలా వీలు చేసుకుని రా. రమణి అసలు విషయం చెప్పి ఫోన్ పెట్టేసింది. చెల్లెలి గురించి శ్రీధర్కి బాగా తెలుసు. ఇలాంటి వ్యవహారాల్లో తెలివిగా వ్యవహరిస్తుంది. ఊరెళ్లడమే మంచిదనుకున్నాడు. శ్రీధర్ ఆలోచిస్తే తనకు తెలిసిన పోలీస్ సూపరింటెండెంట్ గుర్తుకొచ్చి ఫోన్ చేశాడు. తండ్రి అనారోగ్యం గురించి చెప్పి తను వెళ్ళడానికి సాయం కోరాడు. చెక్పోస్ట్ దగ్గర తగిన ఏర్పాటు చేస్తానని ఎస్పీ చెప్పడంతో స్థిమితపడ్డాడు. రాత్రి భోజనం తర్వాత బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. శ్రీధర్ కార్ జాతీయ రహదారి ఎక్కింది. దారి పొడవునా వందలాదిగా జనం మూటా ముల్లే నెత్తిన పెట్టుకుని పిల్లలతో నడిచిపోతున్నారు. అందరూ వలస కార్మికులు. కొందరు విద్యార్థులు ఉన్నారు. పోలీసులవి తప్ప రోడ్డు మీద వాహన సంచారం లేదు. ఏసీ చల్లగాలిలో చిరు సంగీతాన్ని వినిపిస్తూ వేగంగా దూసుకుపోతుంది కారు. బిడ్డను ఒళ్ళో పెట్టుకుని వెనక సీట్లో కూర్చున్న శిరీషకు ఆ ప్రయాణం ఇష్టం లేదు. పెళ్ళైన 10 ఏళ్లకు పుట్టాడు బాబు. భర్త మాటను కాదనలేక బయలుదేరింది. శ్రీధర్ భార్య ముఖంలోని ఆందోళనను గమనిస్తూనే ఉన్నాడు. బాబు నిద్రపోతున్నాడా? భార్య మనసు తేలికపరచాలని అడిగాడు. లేదు, మీతో మాట్లాడాలంటున్నాడు. భర్తను కోపంగా చూసింది శిరీష. ఎందుకా కోపం? మరో 5-6 గంటల్లో ఊరు చేరిపోతాం. శిరీషకు భర్త మొండి పట్టుదల తెలుసు. ఏమీ మాట్లాడలేదు. కారు లైట్ల వెలుగులో దారిన పోతున్న వారిని చూస్తూ కూర్చుంది. చంకలో బిడ్డ, నెత్తిన మూటతో ఒక గర్భిణి ఆపసోపాలు పడుతూ నడిచిపోతుండడం చూసి ఆమె మనసు కలతపడింది. వాళ్ళది దిక్కుతోచని ప్రయాణం. మరి తనది? ఏం శశి, మాట్లాడలేదు? భార్యని మాటల్లో పెట్టాలని అన్నాడు శ్రీధర్. ఏం మాట్లాడను? కరోనా భయంతో ఇంట్లో నౌకర్లందరినీ పంపించేశారు. ఇప్పుడు మనమే బయటకొచ్చాం. వైరస్ చిన్నపిల్లలకు, వృద్ధులకు ఎక్కువగా సోకుతుందంటున్నారు. పసిపిల్లాడితో మీ ఊరు పోవటం నాకు భయంగా ఉంది. నీదొట్టి చాదస్తం. ఏమీ కాదులే, ఇప్పుడు మనం వెళ్ళటం చాలా అవసరం. శ్రీధర్ చిరాగ్గా అన్నాడు. సర్లేండి, నా మాట మీరెప్పుడు విన్నారు గనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. బడలికగా కళ్ళు మూసుకుంది. ఆమెకు నిద్రపట్టి గంట ప్రయాణం గడిచింది. ఒడిలో బాబు ఏడవటంతో మెలకువ వచ్చింది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపకపోవటంతో శ్రీధర్ కారు వేగాన్ని తగ్గించాడు. పాల కోసం అనుకుంటా. కారులో లైట్లు వేసి వెనక్కి తిరిగి అన్నాడు. పాల డబ్బా ఉన్న బ్యాగ్ ఎక్కడ పెట్టారు? భార్య అడుగుతుంటే శ్రీధర్ తుళ్ళిపడ్డాడు. నువ్వే కదా అన్నీ సర్ది పెట్టావు? కంగారుగా అడిగాడు. అవును, ఆ బ్యాగ్ హాల్లో సూట్ కేస్ పక్కనే ఉంచాను. కారులో పెట్టమని మీకే చెప్పాగా. శ్రీధర్ అదిరిపడ్డాడు. సూట్ కేస్ తెచ్చాడు కానీ కంగారులో ఆ బ్యాగ్ మర్చిపోయానని గుర్తుకొచ్చింది. అరే, కారులో పెట్టడం మర్చిపోయాను. సరే, నువ్వే ఎలాగో సముదాయించు అన్నాడు. నాకు పాలు పడక డబ్బా పాలు పడుతున్నాం. అదున్న బ్యాగే మర్చిపోయారా?
ఇప్పుడు ఏం చేయాలి? బాబు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. శిరీషకు ఏమీ పాలుపోక పిల్లాడి నోటికి రొమ్మునందించింది. వాడు తడి తగలని పెదవులు విరిచి ఏడుపుని ఇంకా పెంచాడు. శిరీషలోని తల్లి మనసు విలవిలలాడిపోతోంది. అలా పట్టనట్టు ఊరుకుంటారే? ఎక్కడైనా పాలు దొరుకుతాయేమో చూడండి, ఏడుస్తూ భర్తను అడిగింది. అదే చూస్తున్నా. హైవే మీద హోటళ్లు మూసేసి ఉన్నాయి. చుట్టుపక్కల ఊళ్ళేమైనా ఉంటే చూడండి, త్వరగా పోనీయండి. భార్య ఏడుస్తూ కంగారు పడుతుంటే శ్రీధర్కి ఏం చేయాలో తోచటం లేదు. కొడుకు గుక్క తిప్పికోకుండా ఏడుస్తుంటే అతడి మనసు అతలాకుతలమైపోతోంది. ఓ గ్రామం పేరున్న బోర్డు కనిపించగానే కారుని హైవే మించి దించాడు. 4-5 కిలోమీటర్లు వెళ్లేసరికి దారికి అడ్డంగా కంచె వేసి ఉంది. గ్రామంలోకి ఇతరుల రాకను నిషేధిస్తూ రాసిన బోర్డు కనిపించింది. భార్యాభర్తల గుండెల్లో రాయి పడింది. ఎంత పని చేశారండి? బాబుకి ఏమైనా అయితే దానికి మీరే కారణం. మనసు అదుపు తప్పి గట్టిగా అరుస్తూ భర్తను నిందించింది శిరీష. శ్రీధర్ కారును వెనక్కు తిప్పాడు. చేతికి తన జేబులోని పర్సు తగిలింది. అందులో డబ్బు, లక్షలాది విలువ చేసే బ్యాంకు కార్డులు ఉన్నాయి. ఎన్ని ఉన్నా తన నిస్సహాయ స్థితికి శ్రీధర్ మనసులో ఉక్రోషం రగిలింది. కారు దూకుడుగా మళ్లీ హైవే ఎక్కింది. బాబు, శిరీష ఏడుస్తుంటే శ్రీధర్ తట్టుకోలేకపోతున్నాడు. భయాందోళనలకు లోనై రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ప్రయాణం వద్దని భార్య వారించినా చెల్లెలు చెప్పిన ఆస్తి విషయం మనసును పురిగొల్పింది. బాబు ఏడుపు స్థాయి తగ్గి నీరసంగా ఎక్కిళ్ళు పెడుతున్నాడు. శరీరం ఎరుపెక్కి కాళ్ళు చేతులు వేలాడిపోతున్నాయి. బాబు పరిస్థితి చూసి శిరీష ఏడుపు కట్టలు తెంచుకుంది. శ్రీధర్కి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కారు నడపడానికి కాళ్ళు చేతులు సహకరించడం లేదనిపిస్తోంది. కారు రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు దగ్గరికి చేరుకుంది. ఆ ప్రాంతమంతా వేలాదిగా జనం గుమిగూడి ఉన్నారు. అంతా గోలగా, తొక్కిడిగా ఉంది. గేటు దగ్గర ఉన్నవాళ్లు తమను వదిలిపెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు. కొందరు బిడ్డల తల్లులు వారి కాళ్ల మీద పడి ఏడుస్తున్నారు. మరికొందరు కేకలేస్తూ చెక్పోస్టు దాటడానికి తోపులాట జరుపుతుంటే పోలీసులు లాఠీలతో అదుపు చేస్తున్నారు. గంటల తరబడి ఆకలి దప్పులతో ఉన్నవాళ్లలో తిరుగుబాటు ధోరణి కనిపిస్తోంది. శ్రీధర్ జనాల్ని చూసి విసుక్కుంటూ కారు ఆపాడు. గుంపును దాటే మార్గం కనిపించలేదు. అంతలో ఎదురుగా జనాల్ని తప్పించుకుని వస్తున్న ఎస్పీ కనిపించాడు. ప్రాణం లేచి వచ్చింది. ఆయన దగ్గరికి రాగానే కారు అద్దం కిందకి దించాడు. రక్షించారు ఎస్పీ గారు. ఇంతమంది జనాన్ని చూసి బెదిరిపోయాను. వీళ్ళని ఎందుకు ఆపుతున్నారు? ఏం చెప్పను, ప్రభుత్వం ఆదేశాలు అంటూ కారులో బిడ్డ ఏడుపు విని వెనుక సీట్లోకి చూశాడు ఎస్పీ. మా బాబు ఆకలితో ఏడుస్తున్నాడు. బాబుకి డబ్బా పాలే. ప్రయాణం హడావిడిలో పాల డబ్బా ఇంట్లో మర్చిపోయి వచ్చాం. దయచేసి ఎక్కడైనా పాలు ఏర్పాటు చేయండి, దీనంగా అభ్యర్థించాడు శ్రీధర్. అవకాశం లేదండి. హైవేలో హోటళ్ళు, షాపులన్నీ మూసేశారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరినీ రానియటం లేదు. అయినా మీరింత అజాగ్రత్తగా ఉంటే ఎలా? ఎస్పీ మాటల్లో కోపం. ఎస్పీ గారు, బాబు ఆకలితో ఏడ్చి సొమ్మసిల్లిపోతున్నాడు. దయచేసి కాపాడండి, శిరీష ఏడుస్తూ వేడుకుంది. ఒక్క అవకాశం ఉందమ్మా. గంట ముందు పసిబిడ్డతో వచ్చిన స్త్రీని ఆమె దీనస్థితి చూసి వదిలిపెట్టాం. ఆమెను అడగండి. బిడ్డ తల్లి కదా, మీ బాబుకి పాలివ్వగలదు. ఎస్పీ సూచనతో శిరీషకు ప్రాణం లేచొచ్చింది. కానీ ఆమెకు కరోనా వైరస్ ఉంటే? శ్రీధర్ భయపడుతూ అడిగాడు. ఆమెకు ప్రాథమిక పరీక్ష చేసి వదిలిపెట్టాం. ఆ లక్షణాలు లేవు. త్వరగా వెళ్ళండి, 15 గంటలో ఆమెను అందుకోవచ్చు అన్నాడు. శిరీష 2 చేతులు జోడించి అతనికి కృతజ్ఞతలు చెప్పింది. దీనజన సమూహాన్ని దాటుకుని శ్రీధర్ కారుని ముందుకు పోనిచ్చాడు. బాబుని గుండెలకు అదుముకుని ఆ బిడ్డ తల్లి కోసం దారివైపు తీక్షణంగా చూస్తోంది శిరీష. ఏప్రిల్ నెల. గాలిలో ఒక రకమైన వేడి. భుజం మీద చంటిబిడ్డ,
నెత్తిన బట్టల మూట. మైళ్ళ కొద్దీ నడిచే సీతక్కకు అడుగులు ముందుకు పడటం లేదు. కాళ్ళు పీక్కుపోతున్నాయి. కడుపులో పేగులు మెలితిరుగుతున్నాయి. ఒకటే నీరసం. ఒకవైపు చీకటి, మరోవైపు నిర్మానుష్యంగా ఉన్న పరిసరాలు సీతక్క మనసుకి ఆందోళన కలిగిస్తున్నాయి. నిస్సత్తువ నిలువున ఆవహించడంతో సీతక్క కాసేపు సేద తీరాలనుకుని ఓ చెట్టు కింద ఆగింది. చంటిబిడ్డను బట్టల మూట మీద పడుకోబెట్టింది. అంతలో పెద్ద కారు వచ్చి తన పక్కన ఆగడంతో ఉలికిపాటుగా చూసింది. పోలీసులు వచ్చి తనని తిరిగి వెనక్కి పంపేస్తారని భయపడింది. దుమ్ము కొట్టుకుపోయిన చీర, చెదిరిన జుత్తుతో ఉన్న సీతక్కను చూసి సందేహించిన బాబు పరిస్థితికి తప్పదనుకుంది శిరీష. అమ్మా, మా బాబును కాపాడు తల్లి, బేలగా అర్థిస్తున్న శిరీష్ను చిత్రంగా చూసింది సీతక్క. చూస్తుంటే తమరు పెద్దోళ్ళలా ఉన్నారు, నేనేం కాపాడును తల్లి? శిరీష చేతుల్లో బిడ్డను గమనించి అర్థం కాక అంది సీతక్క. మా బాబు ఆకలితో ఏడ్చి సొమ్మసిల్లిపోయాడు, కనికరించి పాలివ్వు. ఆ మాటలకు సీతక్క ఆశ్చర్యపోయింది. శిరీష చేతుల్లో బిడ్డ నీరసపు మూలుగులు విని ఆమెలోని తల్లి హృదయం చలించింది. మరో మాట లేకుండా నీరసంగా శిరీష చేతుల్లోని బిడ్డను అందుకుని పైట తప్పించి బిడ్డకు రొమ్ము అందించింది. ఆ స్పర్శకు బాబు ఉలికిపాటుగా కదిలాడు. బిడ్డ పొలమారకుండా వాడి లేత గుండెల మీద సుతారంగా రాస్తుంటే బాబు పెదవుల్లో కదలిక మొదలైంది. పసిబిడ్డ ఆత్రంగా పాలు తాగుతుంటే మాతృత్వ స్పందనతో సీతక్క కళ్ళలో నీళ్లు చేరుకున్నాయి. శిరీష, శ్రీధర్ ప్రాణాలు కుదుటపడ్డాయి. ఇద్దరూ విశ్రాంతిగా కాసేపు కారులో కూర్చున్నారు. బిడ్డ ఆకలి తీరా పాలు తాగి రొమ్ము విడిచి నిద్రపోతుండటంతో సీతక్క తృప్తిగా నిట్టూర్చింది. పక్కన పడుకున్న తన బిడ్డ అమ్మ ఒడి వెచ్చదనం దూరమై ఉలికిపాటుగా కదలడం చూసింది. వరాల తండ్రి, లేచావా అంటూ ఒళ్ళోని బిడ్డని బట్టల మూట మీద పడుకోబెట్టి తన బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకుంది. అలసిపోయిన శరీరాన్ని ఆకలి, నీరసం ఆవహించడంతో సీతక్కకి కనురెప్పలు మూతబడి క్రమంగా మగతలోకి జారిపోయింది. బాబుని తీసుకోవడానికి కారులోంచి శిరీష దిగింది. అప్పటికే సీతక్క చెట్టు మోడు మీద వాలిపోయి ఉంది. శిరీషకు కాళ్ళు చేతులు వణికాయి. ఏమండి, ఆమె కంగారుగా భర్తను పిలిచింది. శ్రీధర్లో ఏవేవో శంకలు. ఆమెకేమైనా అయితే తమ నెత్తిన పడుతుంది. తలపెట్టిన పనులన్నీ ఆగిపోతాయి. ఇక అక్కడ ఉండటం మంచిది కాదనుకున్నాడు. బాబును తీసుకో, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అన్నాడు. శిరీషకు భర్త మీద కోపం తన్నుకొచ్చింది. ఇది అన్యాయం కదూ, పాపం పసిబిడ్డతో ఉంది, మన బిడ్డ కడుపు నింపింది, ఆమెను చూస్తుంటే చచ్చిపోయేలా ఉంది. అన్యాయమని ఇక్కడే ఉంటే మన మెడకు చుట్టుకుంటుంది. బాబుని త్వరగా తీసుకో ఆజ్ఞాపించి కారులో కూర్చుంటున్న భర్తను చూస్తూ బేలగా నిట్టూర్చింది. వేరే దారేమీ లేక సీతక్క ఒడిలోని బిడ్డను తీసుకుని కారులో కూర్చుంది. గండం గడిచి వంశాంకరం దక్కాడని తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు శ్రీధర్. అతని ఆలోచన గమ్యం మీద పడింది. తండ్రి ఆస్తిలో తనకు రాబోతున్న వాటా గురించి ఆలోచించుకుంటూ కారుని ముందుకు పోనిచ్చాడు. మాతృత్వం నిండిన స్త్రీమూర్తి, పాలు తాగిన బాబు బట్టల మూట మీద హాయిగా నిద్రపోతున్నాడు. అదండి ఈ వారం కథ. శ్రీ వాడపల్లి చంద్రశేఖర వర్మ గారి ప్రకృతి న్యాయం. ఈ కథ నవంబర్ 2020 సంవత్సరంలో తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురింపబడింది. చక్కటి కథను అందించిన శ్రీ వాడపల్లి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలతో.